ప్రతి సోమవారం వారి కట్టిన ఎత్తును బట్టి ఫౌండేషన్ అయినా స్లాబ్ లెవెల్ కట్టిన స్లాబ్ వేసిన గోప్రేషం పూర్తయినా అన్న మాట ప్రకారం ప్రతి సోమవారం నా పేదవాడి కళ నెరవేరే దాంట్లో భాగంగా డబ్బులు కూడా వేస్తూ ఇదే నెల 3వ తారీఖు నాడు యథార్థంగా మన గ్రామానికే ముఖ్యమంత్రి గారు రావాల్సి ఉండే ఈ ఇందిరమ్మ ఇల్లు ఓపెనింగ్కి. కానీ గిరిజన ప్రాంతంలో ఈ కార్యక్రమం చేయాలని పెద్దల సూచనలకు అనుగుణంగా అశ్వరాయపేట నియోజకవర్గంలోని చండ్రుగొండ మండలంలో బెండాలపాడు గ్రామంలో ఈ నెల 3వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అక్కడ ఇందిరమ్మ ఇల్లు ఓపెనింగ్ చేసుకున్నాం. మళ్ళీ నా సొంత నియోజకవర్గం, నా సొంత ఇల్లైన పాలేరు నియోజకవర్గంలో ఈనాడు మొదట విడత ఆరంపల్లి గ్రామంలో కూడా ఇప్పుడే ఓపెన్ చేసుకున్నాం. ఆ ఓపెన్ చేసేటప్పుడు ఇందాక మా అక్కంది కొంతమంది మిత్రులు అన్నారు, ఇందాక మైక్ తీసుకోవటం నేను చెప్పాను చూసారా, ఎన్ని సంవత్సరాలు బ్రతికామన్నది కాదని. ఆ ఆనందం, ఆ పేదోడి కలలో చిరునవ్వు, ఆ పేదోడి ముఖంలో ఒక ధైర్యం స్థైర్యం చూస్తుంటే కళ్ళు చెమ్మగిల్లాయి. అంటే ఈ జీవితానికి ఈ రాష్ట్రంలో ఇన్ని లక్షల ఇళ్లు కట్టించే అవకాశం భగవంతుడు మీ రూపంలో నాకు ఇచ్చినప్పుడు, ఆ పేదోళ్ల ముఖంలో ఆనందం చూసినప్పుడు, ఆ పేదోళ్లకి ఈ ప్రజా ప్రభుత్వం ఒక భరోసా ఇచ్చి ఆ పేదోడికి ఒక భద్రత కల్పించిన ఈ సందర్భంలో నా మనసు చాలా ఆనందంగా ఉంది. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఈ జన్మకి ఇంతకంటే గొప్ప ఆనందం ఏ రోజు నాకు ఉండదు. అంతేకాదు, ఏదైతే ఈ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే నాడు అనేక మార్పులు చేర్పులు సవరణలు చట్టంలో తీసుకొచ్చినప్పుడు గడిచిన 10 సంవత్సరాల్లో ఆనాటి ప్రబుద్ధులు ఇల్లు ఇస్తామని చెప్పి ఎన్నికలు ఎక్కడైతే ఎన్నికలు వస్తాయో అక్కడ బొమ్మలు చూపించినప్పుడు, పేపర్లో ప్రింట్ ఎంచుకున్నప్పుడు, టీవీల్లో మళ్ళీ గెలిపిస్తే ఇటువంటి ఇల్లు మీకు ఇస్తాం, నీ బర్రె నేడ కట్టేస్తావు, నీ గొర్రె నేడ కట్టేస్తావు, నీ కోడి నేడ కప్పెడతావు, చివరికి నీ కోడలొస్తే ఏ గదిలో పడుకుంటది అని మాయ మాటలు చెప్పి ఆనాటి ప్రబుద్ధుడు ఇల్లు ఇవ్వలేదు కదా. డబ్బులున్నప్పుడే ఆ ప్రబుద్ధుడు కట్టించలేకపోయాడు కదా. 10 సంవత్సరాల తర్వాత మొట్టమొదట ప్రజా ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గానికి ప్రతి గ్రామానికి 20 30 ఇళ్ళు ఇస్తుంటే ఆ గ్రామంలో అర్హులైన నిరుపేదలు 90 మందో 100 మందో ఉంటే మనం 30 మందికి ఇస్తే మిగతా 70 మందిని మీరు ఎలా తృప్తిపరుస్తారు అనే ఒక డౌట్ సమస్య కూడా వచ్చింది. అది నిజం కూడా. ఎందుకంటే ఆనాటి 10 సంవత్సరాలలో మాయమాటలు చెప్పి కాలయాపన చేశారు. ఇల్లు అంతే చెప్తారేమోని నా పేద కుటుంబాలు అభద్రత లోనై ఉన్నారు. కానీ ఎవరికి అందని విధంగా పేదవాడి మనసులో ఈ ప్రజా ప్రభుత్వం, పేదోడు ప్రభుత్వం పూర్తి భద్రత కల్పించి వారిలో పూర్తిగా విశ్వాసాన్ని నింపిన తర్వాత అర్హులైన పేదవాళ్ళు గ్రామంలో ఉన్నా ఇది ఒక్కసారిచ్చి ఈ ప్రభుత్వం చెయ్యి దులుపుకోదు. ఈ ప్రభుత్వం పేదోడి పక్షపాతాన ఉంది, పేదోడికి అండగా ఉంది
అని నమ్మారు కాబట్టే ఈనాడు మేము 35% అర్హులైన ప్రతి గ్రామంలో ఇచ్చాం. ఇంకా 50 నుంచి 60% ఇవ్వాల్సింది ఉంది. ఇస్తాం. విడతల వారీగా ఇంకా 3 విడతలు ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాడికి ఇచ్చిన మాట ప్రకారం, నా ఆడబిడ్డలకి ఇచ్చిన ప్రతి మాట ప్రకారం తూచా తప్పకుండా ఇస్తామనే మేము చెప్పిన మాటను నమ్మి నా ఆడబిడ్డలు ఈ ప్రజా ప్రభుత్వాన్ని దీవిస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన, ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, రాష్ట్రంలో ఉండే నా ఆడబిడ్డలందరికీ మరొక్కసారి శిరస వంచి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు, ఇది మాటలు చెప్పి కాలయాపన చేసే ప్రభుత్వం కాదు. మాటలు చెప్పి మళ్ళీ చెయ్యిచ్చే ప్రభుత్వం కాదు. ఒకసారి మాట చెప్తే ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు పేదోళ్ళకి ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో అందిస్తున్నామో అందుట్లో నా పేద ఆడబిడ్డల ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు కానీ, చాలా మంది ఆడబిడ్డలకి 500 రూపాయలకి గ్యాస్ మొద్దు ఇస్తూ, ఇంకా అర్హులైన పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇచ్చే కార్యక్రమం ఇస్తాం. అంతేకాదు, ఇంకా మొన్న ఉగాది నుంచి సన్న బియ్యం ఇస్తున్నా.